నాకు ఈ అవకాశం ఇచ్చినంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాది అనకాపల్లి జిల్లా కోటవర్ట్ల మండలం రామచంద్రపాలెం గ్రామం అండి. నా పేరైతే రమణమ్మ అండి. అట్లాగనే అన్నగారు ఇచ్చినట్టు వర్తమానం ఏంటంటే మహిళలకి కోటవర్ట్ల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ అక్కజల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బేకరముగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారముగా మనకి 9 నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు. అందులో 6 రత్నాలు నేను పొందానండి. 6 రత్నాల్లో ఏ రత్నం ప్రధానముగా అంటే చేయూత ఫస్ట్ విడత 18,750 రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి. ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను శ్రీనిధి లోను తీసుకొని నేను ఒక జీడి తోటను కవులకు తీసుకోవడం జరిగిందండి. అలాగే 3 సంవత్సరాల కవులకు తీసుకున్న తోటలో నాకు 20,000 రూపాయల ఆదాయం వచ్చిందండి. అట్లాగనే రెండో విడత ఇచ్చినట్టు చేయూత పథకంలోనండి నాకు 18,750 రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పంటలో ఉన్నతిలోను 30,000 రూపాయలు తీసుకొని అలాగే చేయూతకి వేసిన డబ్బులు నేను పాడి గేదెను కొనుక్కున్నానండి. అలాగనే అట్లాగా అన్న నేనైతే 3వ విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల షెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి. అట్లాగానన్నా నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న 3 విడతలుగా మీరు వేశారండి. 3 విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న 40,500 రూపాయలు నా అకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న. అట్లాగానే నాకు వచ్చినట్టు వైఎస్ ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి 4,80,000 రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం 44,000 రూపాయలు నేను నగదు పొందడం జరిగిందన్న. అట్లాగానే అన్నిచ్చినంటే పథకాలు నా ఇంటి యజమానుడికి 1,50,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలను కూడా పింఛనిగా నా ఇంటికి అందించడం జరిగిందన్న. నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న. ఆ ఇల్లుకి వచ్చి 1,80,000 రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లు చేయడం జరిగిందన్న. అట్లాగానే అన్న నేను పేద కుటుంబాల నుంచి వచ్చినాయి, నేను ఎస్సీకి చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళాస్తురాలన్నా. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు శైశమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా. అట్లాగానన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా. నాని నవరత్నాలు 6 నేను పొందానన్నా. నేను సీపురబల్లలో కోసుకుంటే పేద మహిళనన్నా, నేను తాటనారు కొట్టుకునే మహిళనన్నా. అన్నా మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారు కదన్నా. అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా. అన్నా నాకే కాకుండా అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నాను అన్నా. అంతేకాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయినప్పుడు అన్నా నాకు 2 మగపిల్లలు అన్నా. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు, బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, అచ్చి డాక్టర్ హాస్పిటల్ మీరు మాట్లాడండి. నా కాలుకి వైద్యం చేస్తారన్నా. నా కాలుకి 4 రాడ్లు వేశారన్న. నా కాలు ఇంకా కూడా మానలేదన్నా. ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా. అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. అట్లాగనే అన్నా మీరిచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా అనేకమైన కుటుంబాలన్నా
బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా. మీరు ఇచ్చినట్టు జీవనోపాధి ద్వారా 4 సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా. ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా. కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు, నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినావన్నా. అన్నా ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా. అన్నా నాతో వచ్చిన సాటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా. అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మర్చిపోకంట. మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకంట. మా నాన్న కావాలి రావాలి, మాట తప్పనివాడు మడవ తిప్పనివాడు అనే మాట ఇచ్చినాడు మా నాన్న. అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా. ధన్యవాదాలమ్మా. మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి. అన్నా నమస్తే అన్నా. అన్నా ఈ 45 సంవత్సరాలు వైఎస్ఆర్ చేయూత ఇవ్వడానికి మా నాన్నగారు మన అనకాపల్లి జిల్లా ఏం చేసినందుకు మన అక్క చెల్లెళ్ళందరి తరపున ఒకసారి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అన్నా అన్నా నీవు మా 45 సంవత్సరాలు నిండిన మహిళలకు మీ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్ పెడతాన్నా 18,750 నేరుగా నా అకౌంట్లోకే వచ్చిందన్నా. అన్నా అన్నా దానితో పాటు నేను 50,000 సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ పెడతా పెద్ద ఆవును కొనుక్కున్నాను అన్నా. ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఉండేదన్నా. ఆ ఆవుతో చాలని బ్రతుకులా ఉండేదన్నా నా బ్రతుకు. అయితే ఇంటి ఖర్చులకు కూడా సరిపోలేని అవసరాలు ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేమో అని భయపడేదన్నా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకు ఇచ్చిన తర్వాత 18 సిఎఫ్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి 10,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా. ఈవేళ నేను అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా 50,000 తీసుకొని ఇంకొక ఆవును కొనుక్కున్నానన్నా. దానితో నెలకి 20,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా. అన్నా అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి వచ్చిందన్నా. నాకు 8 లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా. తగలడంతో నా వాటాగా 62,000 వచ్చిందన్నా. అయితే ఫస్ట్ పెడతా 15,500 రూపాయలు వచ్చిందన్నా. దానితో కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా. కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ 9,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్నా. అంతేకాదన్నా మీరు ఇచ్చిన ఈ చేయూతలో ఆసరాలో 15,500 రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్నా. ఆ నాటావుతో సేంద్రీయ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని 1 ఎకరా వరిసే నుడుచుకుంటున్నానన్నా. ఆ వరి పొలంలో నేను తినగా 25,000 సంవత్సరాలు మీరు వచ్చిన తర్వాత నాకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చిందన్నా. ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా. నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నానన్నా. నిజంగా అన్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా. అన్నా అయితే అంతేకాదన్నా మీరు 3వ విడత ఇచ్చిన చేయూత ఆసరా రెండు కలిపి నేను ఆవులకి షెడ్ వేయించున్నానా. వీటి మీద వచ్చిన రాబడితో 80,000 పెట్టి నేను షెడ్ వేయించుకున్నానన్న ఆవులకి.
అంతేకాదన్నా, మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్నా. ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయదన్నా, ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాను అనుకుంటున్నాను అన్న, గడ్డి మిషన్ అన్న. అన్న ఇన్ని విధాలు మాకు అంతేకాదన్నా, ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మేము పాస్ పుస్తకాలు పట్టుకొని పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు అన్న. కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్న, 13,500. దానితో ఇప్పటి వరకు నేను 54,000 లబ్ధి పొందానన్న. దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నామన్నా. మా అన్నయ్య ఇచ్చాడని అన్న. మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు 1,90,000 అన్న. దానిని రెట్టింపుగా 3,60,000 చేసుకొని ఆదాయాన్ని భూమిని కౌలుకి తీసుకొని ఈ వ్యవసాయాన్ని చేస్తానన్నా నేను అన్నా. ఇంతే కాదన్నా, మా అమ్మకి 3 కూతుర్లమే అన్నా. అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్న డబ్బులు మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్న. ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు 1,50,000 అన్నా. ఆ 1,50,000లో సంక్రాంతికి మా 3 కూతుర్లు వెళ్తే అన్న మాకు 15,000 ఇస్తుంది అన్న బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదుగా. అంతేకాదన్నా అన్న, మా అమ్మకి 1 ఎకరా భూమి ఉందన్న. దానికి రైతు భరోసా 54,000 వచ్చిందన్న. అన్న నేను బయటికి వెళ్ళి పని చేయలేనన్నా, నాకు కీళ్ళ నొప్పులు వచ్చాయి. అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్నా. అంతేకాదన్నా, నేను మా ఆయనకి షుగర్ మాత్రలు కూడా తీసుకొని ఈ విధంగా 1,500 సేవ్ చేసుకుంటున్నామన్నా ఆరోగ్య రక్ష ద్వారా. అన్న నేను సారీ అన్న, నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న. మాది కండివరం గ్రామం, చీడికాడ మండలం అన్న. పేరు మర్చిపోయాను. మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడ మండలాన్నే మర్చిపోయాను అన్న. అన్న 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 అయితే అన్న అన్న మాకు ఇంత ఆసరాన్నిచ్చి మా కోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధిలోకి చెంది మా గౌరవాన్ని, మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హోదాలో చూడాలని మీ కలను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా. అన్నా మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం అన్న. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష అన్న. అన్నా అన్న జై జగనన్న, జై జై జగనన్న, జై జగనన్న. ధన్యవాదాలమ్మా. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భవితను మారుస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అక్క చెల్లెమ్మలందరి జీవితాలలో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ